నేను రీసెంట్‌గా అయితే రామేశ్వరం ట్రిప్ వెళ్ళానండి. ఆ రామేశ్వరం ట్రిప్‌లో ఒక టెంపుల్ దగ్గరలో చిన్న స్కామ్ అయితే జరుగుతుందండి. ఆ స్కామ్ ఏంటో నేను మీకు చెప్తాను. ఈ రామేశ్వరంలో మనం దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ అగ్నితీర్థంలో స్నానం చేసి, సముద్ర స్నానం చేసి, ఆ తర్వాత గుడి లోపల ఉన్న 22 బావుల్లో అయితే స్నానాలు చేయాలండి. సో, మనకి గుడి నార్త్ టవర్ సైడ్ 22 బావులుంటాయి. సో, ఆ టవర్‌కెళ్ళే దారిలో మనకు చాలామంది ఇండివిడ్యువల్స్ వచ్చి పర్ హెడ్ 250 లాగా ఇస్తే మేము తీసుకెళ్ళి లైన్ లేకుండా స్నానాలు చేపిస్తామని చెప్తారండి. ఇక్కడ మీరు చూడొచ్చు వే టు 22 హోలీ వెల్స్ అని. సో, ఈ లైన్‌లో వెళ్ళామనుకోండి మనకు ఆ బావులుండే ప్లేస్ దగ్గరికెళ్తామనమాట. సో, నార్త్ గోపురం నుండి లోపలికెళ్తాం. ఈ యెళ్ళే దారిలో చాలామందయితే వచ్చి అడుగుతారండి. కాకపోతే ఇక్కడ టెంపుల్ వాళ్ళు చార్జ్ చేసేది ఓన్లీ 25 రూపీసే అండి పర్ హెడ్. మీరిక్కడ చూడొచ్చు. ఈ లైన్‌లో ఎళ్లి మనం టోకెన్ తీసుకొని 25 రూపీస్‌కి టోకెన్ తీసుకుంటే ప్రతి బావి దగ్గర వాళ్ళే వాటర్ పోస్తారండి. ఇది తెలియక చాలామంది ఇండివిడ్యువల్స్ ఒక్కొక్కళ్ళు 250 లాగా చార్జ్ చేసి ఆఫ్ సీజన్‌లోనే 250 అంటే ఇంకా ఆన్ సీజన్‌లో 750, 1000 లాగా కూడా చార్జ్ చేస్తారంట. సో, ఎవ్వరు ఎంత ఇచ్చినా కూడా ఇదే లైన్‌లో వెళ్ళి వాళ్ళు ఆ 22 బావిల దగ్గర స్నానం చేయాలండి. మనమైనా ఇదే లైన్‌లో వెళ్ళాలి. వాళ్ళైనా ఇదే లైన్‌లో వెళ్ళాలి. అది తెలియక చాలామంది వాళ్ళని క్యాష్ చేసుకుంటున్నారు. ఇది మాత్రం మీరు అవాయిడ్ చేయండి. మీరు వెళ్ళినప్పుడు నోటీస్ చేసి. ఇక్కడ వీళ్ళు ఏందంటే ఆ 250 వీళ్ళ సెపరేట్ అకౌంట్‌లోకి వెళ్ళిపోతాయండి. అండ్ ప్రతి బావి దగ్గర మనకి ఒకళ్ళని వాళ్ళే నీళ్ళు చేది మన మీద పోయడానికి ఒకళ్ళని పెడతారండి. సో, ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. జస్ట్ ఇక్కడ నమ్మకాల్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా నోటీస్ చేసి మీరెళ్ళినప్పుడు మాత్రం ఎలాంటి స్కామ్‌లో ఇరుక్కోకుండా హ్యాపీగా ఎళ్లి దర్శనం చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించినందుకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టండి. రామేశ్వరం ఫుల్ లెంత్ వీడియో నా యూట్యూబ్‌లో ఉంది. ఎళ్లి వాచ్ చేయండి.